హలో! హాయ్! నమస్తే. నేను మీ బిందు అండి ఫ్రమ్ బిందు జ్యువెలరీస్. ఇదేంటంటే ఈ వీడియోలో నేను అన్నీ చూపిస్తున్నన్ని ఒకటే కస్టమర్‌వి. వడ్రాణము, వంకీలు, కాసులు తనవి వాడనివి. ఏంటంటే 2 కాసులు ఫ్లాట్ ఉన్నాయన్నమాట. కొన్ని ఎంబోస్ ఉన్నాయి. ఆ కాసులు, తర్వాత ఏంటంటే వాడనివి నక్లీస్ ఒకటుంది. వైట్ స్టోన్ నక్లీస్ ఒకటి. అది. ఆ నక్లీసు ఇంకా మిగతా ఏంటంటే కొంచెం చిన్న చిన్న కమ్మలు అవి ఇవి ఉన్నాయి. అవి ఎలా చేశానో నేను మీకు ఈ వీడియోలో లాస్ట్ వరకు స్కిప్ కాకుండా చూడండి చూపిస్తాను. వేరే ఏంటంటే ఒక చిన్న చిన్న లాకెట్లున్నాయి అవి. వాడనివన్నీ అనమాట. అన్నీ కలిపి ఒకేసారి ఇలా తీసుకొచ్చారు. తీసుకొస్తే నేనేంటంటే వాటిని డిఫరెంట్‌గా ఎలా ఎలా చేశాను. వడ్రానం కూడా ఏంటంటే పాతది తనకి సరిపోవటం లేదు. ఒక 15 ఇంచెస్ పెంచాను ఇప్పుడు నేను లెంగ్త్. అలా అన్నీ కలిపి ఎలా చేశానో ఈ వీడియోలో లాస్ట్ వరకు స్కిప్ కాకుండా చూడండి చూపిస్తాను. ఇది యాక్చువల్లీ ఏంటంటే ఒక కస్టమర్‌ది వడ్రానం అండి. పాతదే ఇదంతా. తనకేంటంటే సైజు ఫిట్ కావటం లేదు. ఒక 13, 14 ఇంచెస్ ఎక్స్‌ట్రా కావాలన్నారు. ఈ బ్యాక్ సైడ్ నుంచి మేమేం చేసుకున్నామంటే కొత్తది చేసేసుకొని, తనకి ఎంత విడ్త్ కావాలో అంత చేసిచ్చాను. ముందు పార్ట్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంది. మీరు చూస్తే అర్థమవుతది. మీకెక్కడ చేసామో కూడా తెలీదు. అలా ఎక్స్‌టెన్షన్ మనం చేసుకోవచ్చు. మనం అది ఎక్కడ చేసామో ఏంటో కూడా తెలీదు. ఫ్రంట్ పార్ట్ అయితే ఏమి డిస్టర్బే చేయము. మనకి ఎంతైతే ఎక్స్‌టెన్షన్ కావాలో అక్కడి వరకే మనం చేసుకుంటాం. 5 ఇంచెసా, 2 ఇంచెసా, 3 ఇంచెసా, 10 ఇంచెస్ అనేది మన ఇష్టం అనమాట. కస్టమర్ రిక్వైర్మెంట్‌ని బట్టి ఏ సైజ్ కావాలో దాన్ని బట్టి అలా చేసుకోవచ్చు. మీ దగ్గర కూడా ఎవరి దగ్గర నుండి తీసుకొస్తే చెప్తాను. యాక్చువల్లీ ఇదేంటంటే ఒక కస్టమర్‌ది పాత వంకీ అండి. సైజ్ సరిపోలేదనమాట. అందుకని ఏం చేశామంటే ఎక్స్‌పాండ్ చేశాను. ఒక 5 ఇంచెస్ తనకి ఇప్పుడు ఎక్స్‌ట్రా చేసి కావాల్సిన లాకెట్లు అవి కొంచెం ఏంటంటే ఇప్పుడు పెద్దగా అయింది కాబట్టి అంతకుముందు ఉన్నాయి కాకుండా ఇది కొంచెం పెద్ద లాకెట్ ఇచ్చేసి సెట్ చేసుకున్నాను. మీకు ఇప్పుడు ఈ వంకీ చూస్తే ఎక్కడ పెద్దగా చేశాను కూడా మీకు తెలియదనమాట. కానీ ఇప్పుడేంటంటే 5 ఇంచెస్ ఎక్స్‌ట్రా యాడ్ అయింది కస్టమర్‌కి ఇప్పుడు చాలా పెద్దదయింది. ఎంత పెద్దదైనా ఎంత పెద్దవాళ్ళైనా పెట్టుకోవచ్చు ఇప్పుడిది. అలా ఉన్న పాతయి కూడా మనం ఏంటంటే కొంచెం సైజ్ ఎక్స్‌పాండ్ చేసుకొని చేసుకోవచ్చు. లేదంటే వంకీలు ఇట్లాంటివన్నీ ఏంటంటే ఇంతకుముందు మార్చేయాలనేవాళ్ళు. అట్లా కాకుండా ఆ కింద కూడా ఏంటంటే మనకి సరిపోయినంత లాకెట్ పెద్దది పెట్టేసుకొని అలా చేసి ఇలా ఇచ్చాననమాట. మీకెవరికైనా కూడా ఇలాంటివి ఉంటే తీసుకొస్తే చెప్తాను. యాక్చువల్లీ ఇదేంటంటే కస్టమర్ దగ్గర ఉన్న పాత కాసు తన దగ్గర 3, 4 ఉన్నాయి కాబట్టి చెప్పాను కదా కాసులు అలాగా. అందులో ఇది ఒక కాసు తీసుకొని ఇది ఫ్లాట్ కాసు అనమాట. దానికి కిందంతా వైట్ స్టోను, రూబీస్, గ్రీన్ అన్నీ వేసేసుకొని బ్లాక్ స్పీనల్‌లో ప్యాటర్న్ లాగా చేసిచ్చాం. లైట్ వెయిట్‌లో చేసిచ్చాను. ఇవన్నీ ఇలాగ ఉన్న కాసులు అలాగే పెట్టుకోకుండా మనము ఇప్పుడు ఆ సింగిల్ కాసు అలా వేసుకున్న అందం ఉండదు. ఇలా వేసుకుంటే ఎవరైనా వేసుకోవచ్చు. స్టైల్‌గా కూడా ఉంటాయి. అలా కాకుండా సింగిల్‌గా అలా కాసు వేసుకోవాలంటే అంత అందం ఉండదు. ఇప్పుడు బ్లాక్‌లోకి వేసాక చూడండి మోడల్ ఎంత మారిపోయిందో అలాగే మనకు చేసుకోవచ్చు. ఇది ఏంటంటే ఒక కస్టమర్‌ది ఇదే కస్టమర్‌ది ఏంటంటే అది ఫ్లాట్ కాసు. ఇది ఎంబోస్ కాసు ఉంది తన దగ్గర ఒక పీస్. అది ఎప్పుడెప్పుడో కలెక్ట్ చేసుకుంటాం కదా మనం కాసులు అలాగనమాట. అది ఫ్లాట్ ఉంది. ఇది ఎంబోస్ ఉంది. ఈ ఎంబోస్ కాసుకి ఏంటంటే అన్నీ ఒకటే విధంగా కాకుండా కింద వైటు రూబీ ముత్యాలు లాగా ఇచ్చేసి ముత్యాలు, రూబీస్ అన్నీ ఇచ్చేసి బ్లాక్ నల్లపూసలు స్పీనల్‌కి అటు ఇటు కాసుకు ఒక 2 ముత్యాలు ఇచ్చేసి నట్స్ వేసామనమాట. పలకలు ఉంటాయి కదా! అవి కొత్తవైనా వేసుకోవచ్చు. మీ దగ్గర ఎవరి దగ్గర పాతవి ఉన్నా వేసుకోవచ్చు. ఈ కస్టమర్ దగ్గర నట్స్ లేవనమాట. అందుకని మనమే వేసాం చాలా లైట్ వెయిట్‌లో. నట్స్, హుక్కు యాడ్ చేసి ఇచ్చాను. ఇది కూడా ఏంటంటే ఇప్పుడు ఇందాక నేను ఒక వంకీ చూపించాను కదా కస్టమర్‌ది. ఆ వంకీలో కింద హ్యాంగ్ అవుతున్న చిన్న బిట్ అనమాట. ఇప్పుడు నేనేంటంటే పెద్దది పెట్టాను కదా అక్కడ. ఆ పార్ట్ తీసేసాము. ఎందుకంటే ఎన్లార్జ్ అయింది కాబట్టి ఇంత చిన్నది దానిలోకి సరిపోదు. అందుకని ఏం చేసామంటే అది తీసేసి సెపరేట్‌గా తను అన్ని బ్లాక్సే వాడతాను. నల్ల పూసలే ఎక్కువ వాడతారు. అందుకని ఏం చేశానంటే లూపులు పెట్టేసుకొని ముత్యాలు ఇచ్చేసి సింపుల్‌గా 2 ముత్యాలు ఇచ్చేసి నట్స్ ఏమి ఇవ్వకుండా ఇది ప్లెయిన్‌గా చేశాను. ఒకటి ప్యాటర్న్ చేశాను. ఒకటి నట్స్ వేసి చేశాను. అందుకని చెప్పి ఇది ఏంటంటే ప్లెయిన్‌గా చేసిచ్చాను. ఇది వంకీలో తీసేసిన హ్యాంగ్ అవుతున్న చిన్న బిట్ అనమాట. అలాంటివి కూడా మనం ఏదైనా ఉన్నాయంటే తీసుకొస్తే ఇప్పుడు చూడండి సింపుల్‌గా నల్ల పూసల్లోకి ఇలా అయిపోయింది. కాదు అనుకుంటే ప్లెయిన్ నల్ల పూసలు మన దగ్గర ఏదైనా అల్లినవి ఉన్న వాటికి కూడా వేసుకోవచ్చు. గోల్డ్‌లో ఉన్న నల్ల పూసలకి కానీ దేనికైనా మనం ఇవి వేసుకోవచ్చు అనమాట. ఇదేంటంటే యాక్చువల్‌గా చిన్న స్టోన్ బిట్స్ 2 ఉన్నాయి. దేనిలోని తీసేసినవి. ఇవి వాడడం లేదు. దీనికి ఏం చేశామంటే ఇప్పుడు బ్యాక్ స్క్రూ ఇచ్చేసేసి కింద లింకులు ఇచ్చేసి రూబీ ఉంది కాబట్టి రూబీ ఇచ్చేసాననమాట. ఇవేంటంటే ఇట్లాంటి వాడనివి ఏదైనా ఉంటే అలాంటివి 2 కలిపి లాకెట్ లాగా కూడా చేసుకోవచ్చు. తను బ్లాక్ తప్ప ఏమి ఎక్కువేయనన్నారు. ఆల్రెడీ బ్లాక్‌లు కాసులు అవి ఇవి చేసిచ్చా కాబట్టి ఇవేంటంటే డిఫరెంట్‌గా కమ్మలే చేసిచ్చాను రెగ్యులర్‌గా పెట్టుకోవడానికి ఉంటాయని. దీంట్లో ఏంటంటే రూబీ ఇచ్చేసి 2 ముత్యాలు ఇచ్చేసి ఇలా చేసిచ్చాననమాట. ఇలాగ ఏదున్నా సరే వాడని ఉంటే తీసుకొస్తే చెప్తాను. ఇది యాక్చువల్ ఏంటంటే ఒక కస్టమర్‌ది పాత ముత్యాలు అవి ఇవి ఉన్నాయన్నమాట. తను వాడడం లేదు. ఆ ముత్యాలు ఒక లైన్ ఉన్నాయన్నమాట. ఆ ఒక లైన్‌ని తీసుకొచ్చి ఏం చేసాము 2 లైన్స్ ఏసి తన పాత లాకెట్ ఉండింది. కమ్మలే పాతయే ఉన్నాయి. దీనికి ఎక్కువ ఏం చేయలేదు. సింపుల్‌గా ఆ ముత్యాలకు 2 లైన్స్ హుక్ ఇచ్చేసి
ఆ లాకెట్‌కి ఏం చేశానంటే లూప్స్ పెట్టేసుకొని 2 లైన్స్ పెట్టిచ్చేసాను. కింద కూడా ఏంటంటే ఉట్టి గోల్డ్ బాల్సే ఉన్నాయి. అక్కడక్కడ ముత్యాలు వేసిచ్చాను. అలాగే హుక్‌కు కూడా కమ్మలకు కూడా ఏం చేశామంటే చిన్న చిన్న ముత్యాలు యాడ్ చేసి ఇచ్చామనమాట. ఇవి వాళ్ళేంటంటే చాలా తీసుకొచ్చారు. దాంట్లో ఇది కూడా ఒకటి సింపుల్‌గా ఉంది. దాన్ని కొంచెం ఇలా సెట్ చేశాను. మీ దగ్గర కూడా ఏదైనా ఇట్లాంటి వాడనివి ఏదైనా సింపుల్ ఉన్నాయంటే తీసుకొచ్చాను. నేను సెట్ చేసి ఇస్తాను. యాక్చువల్లీ నేను ఎప్పుడు చెప్తుంటాను కదా! ఇట్లా వైట్ నక్లీస్‌లు తీసుకొచ్చి ఏం అడుగుతారో మ్యాంగోస్ అవన్నీ ఇలా పెట్టి చూపిస్తాము. వాళ్ళు ఓకే అనుకున్నాక ఏ మోడల్ కావాలో చేసుకోవచ్చు. ఇవి ఇంకా పాలిష్ అవ్వలేదు, అవుతున్నాయి. ఇప్పుడు ఇలా తీసుకొచ్చారనమాట ఒకటి. దీనికి ఏం చేసామంటే ఇలా మ్యాంగోస్ సెట్ చేశాను. మ్యాంగోస్ కావాలన్నారు. అందుకని మ్యాంగోస్ రూబీ స్టోన్‌వి ఇలా. ఇంక ఇప్పుడు లేజర్‌కెళ్తాయనమాట. లేజర్‌కెళ్ళాక మొత్తం అన్నీ కలిపి ఒకసారి పాలిష్ చేపిస్తాం. ఇది వాళ్ళది పాతది. తర్వాత నేను వీడియో కూడా పెడతాను. కాకపోతే అసలు చూపిద్దాం మొత్తం అన్నీ. ఇది పాతది, మేము అసలు ఏం టచ్ చేయం. జస్ట్ ఇప్పుడు ఇది పాతది ఇలాగే ఉంది. ఇవి సెపరేట్‌గా ఇప్పుడు మ్యాంగోస్ చేసుకున్నాం. ఎన్ని కావాలి, ఏ సైజు, ఎంత గ్యాప్ దాన్ని బట్టి చూసుకొని ఇలా మ్యాంగోస్ చేసేసుకున్నాము. చేసుకున్నాక ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ఇది లేజర్‌కెళ్ళిపోతది. అది లేజర్‌లో మార్కింగ్ చేసి పంపించేస్తాం. ఏ స్టోన్‌కి ఎంత గ్యాప్ ఏంటి అనేది. ఇది ఇప్పుడు లేజర్‌కెళ్తది. లేజర్‌కెళ్ళిన తర్వాత మొత్తం కలిపి ఒకసారి మళ్ళీ పాలిష్ చేపిస్తాం. దీనికి ఇంకా ఒక ఇటు టూ ఇది ఇంకా దగ్గరికి రావాలి. ఇటు టూ అవుతున్నాయి అనమాట. అవి కూడా అయిపోయిన తర్వాత ఒకేసారి ఇప్పుడు లేజర్‌కి పంపిస్తే ఈలోపు మీకు చూపిద్దామని చూపిస్తున్నాను. మీకు ఎవరికైనా నా కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. హైప్ చేయండి. మీ అందరి వరకు రీచ్ అవుతుంది. పాతవి ఇలా కొత్తగా చేసినవి. థ్యాంక్ యూ.